మావి గన్ గురించి మీకు రహస్యం చెబుతా, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు చూసింది వినింది కేవలం బయటికి కనిపించే భాగం మాత్రమే. కానీ అసలు గేమ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. మావి గన్ అంటే 3 నగరాలు కలిపిన ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది ఒక గ్రోత్ ఇంజిన్. ఒకసారి స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దూసుకెళ్లేలా చేస్తుంది. ఇంకో సీక్రెట్ చెబుతా, ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాలు ఎలా పెరిగాయో ఎలా ఎదిగాయో తెలుసా? ముంబై, చెన్నై, షాంఘై ఈ నగరాలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది, పోర్ట్ ట్రేడ్ కనెక్టివిటీ. అదే ఫార్ములా ఇప్పుడు మావిగన్లో కూడా ఉంది. మచిలీపట్నం పోర్ట్, విజయవాడ బిజినెస్ అండ్ ట్రాన్స్పోర్ట్, గుంటూరు వ్యవసాయం, అన్నిటికీ మించి 60 లక్షల మంది ప్రజలు ఈ మావిగన్ మహానగరంలో ఉన్నారు. ఇది కేవలం రాజధాని కాదు, మెగా మహారాజధాని అవుతుంది. ఇది డబ్బుని తయారు చేసే మనీ మిషన్ అవుతుంది. మావిగన్ అంటే మ్యాప్ మీద ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ముందుకెళ్తారు, అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా పేర్ల మీదే గొడవ పడుతూ ఉంటారు. అమరావతి ఒక పచ్చి అబద్ధం, మావిగన్ ఒక నిప్పు లాంటి నిజం. అమరావతి కథలతో నడుస్తుంది, మావిగన్ వాస్తవాలతో పరిగెడుతుంది. అమరావతి 100 ఏళ్ల తర్వాత ఎప్పుడో వస్తుంది, కానీ మావిగన్ ఇప్పుడే నడుస్తూ పరిగెడుతూ ఉంది. అమరావతి అప్పులతో బతుకుతుంది, మావిగన్ తన సొంత ఆదాయంతో తన కాళ్ల మీద నిలబడి మన దేశాన్ని రాష్ట్రాన్ని నిలబెడుతుంది. అమరావతి ఒక కళ, ఎప్పుడు నిజమవుతుందో ఎవ్వడికీ తెలియదు, కానీ మావిగన్ ఒక నిజం. ఇప్పుడే మన కళ్ళ ముందు కదలాడుతుంది, పనిచేస్తుంది, డబ్బును సంపాదిస్తుంది. అందుకే అమరావతి ఒక పచ్చి అబద్ధమైతే మావిగన్ ఒక నిప్పు లాంటి నిజం. మా జగన్, మా విజన్, మావిగన్. ఇదే ఎలక్షన్ స్లోగన్. రాసుకో, నీ గుండెల మీద రాసుకో, చెదిరిపోకుండా. ఆంధ్రదేశమంతా ఒకటే టాపిక్, ఒకటే డిబేట్. నెగిటివ్ గానో పాజిటివ్ గానో అయితే ప్రజల్లోకి చాలా తీవ్రంగా చొచ్చుకెళ్ళింది ఈ మావిగన్. హాఫ్ నాలెడ్జీ గాళ్ళు, మెదడు లేని మేధావులు, పచ్చ పార్టీలన్నీ కలిసి మావిగన్ మీద వేసిన బురదని నా దగ్గర ఉండే పవిత్రమైన గంగాజలం నీటితో కడిగేస్తా, పచ్చపార్టీ ముద్రలని తుడిచేస్తా, అమరావతిలో ఉండే అవినీతిని ప్రజలతో అంతం చేస్తా, ఆ జగన్నాథుడిని అందల మెక్కిస్తా. అమరావతి వర్సెస్ మావిగన్, అదే మున్సిపాలిటీ వర్సెస్ మెగా సిటీ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఒకటే అడుగుతున్నా, మున్సిపాలిటీ కూడా కాని దాన్ని రాజధానిగా కావాలా, లేదా 3 నగరాలను కలిపే మహారాజధాని మావిగన్ కావాలా? జాగ్రత్త, జగన్ దగ్గర మావిగన్ ఉంది, కాల్చి పడేస్తాడు. అమరావతిని కాదు, అందులో ఉన్న అవినీతిని, రైతులను మోసగించే అన్యాయస్తులని. అమరావతి గురించి 12 ఏళ్ల నుంచి చాలా కథలు చెబుతూనే ఉన్నాడు మన చంద్రబాబు గారు. ఒక సింపుల్ ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు, అమరావతిని రాజధానిగా చేసి 12 ఏళ్లైంది. ఈ 12 ఏళ్లలో మీరేం చేశారు? కనీసం రోడ్లైనా వేశారా? తాగడానికి నీళ్లు ఇచ్చారా? ఉండడానికి కనీసం రైతులకు స్థలాలన్నా ఇచ్చారా? అసలు అందులో చేపలు తప్ప ప్రజలు ఎక్కడున్నారు సార్? బంగారం లాంటి 3 పంటలు పండే భూములను ముక్కలు ముక్కలుగా చేసి బంగారం లాంటి భూములను బీడు భూములుగా చేశారే. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కంప చెట్ల మధ్యలో ఉండే నీళ్లలో ముంచితే అమరావతి ఏమవుతుంది? అంతులేని అవినీతికి కేంద్రం అవుతుంది. అమరావతి ఒక అంతులేని అవినీతి కథ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిస్తే ఏమవుతుంది? ఒక మహారాజధాని అవుతుంది. మావిగన్ మెగా సిటీ అవుతుంది. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ ప్రాంతాలకు రాజధాని రాకూడదని, ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండకూడదని, వాళ్ళ భూముల విలువ పెరగకూడదని తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తుంది. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సరే అమరావతి రాజధానిగా బాగుంటుందా, మావిగన్ మెగా సిటీ రాజధానిగా బాగుంటుందా అని చర్చించాలి. కానీ అదేమీ చర్చించకుండా మావిగన్ పేరు మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే మావిగన్ ని జగన్ తీసుకొచ్చాడు కాబట్టి. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చుంటే ఇంద్రుడు, చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఇంతే, తాను మంచి చేయలేడు, చేసే వాళ్ళని చూసి ఓర్వలేడు. జగన్ చేసిన మంచిని మాత్రం జేబులో వేసుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడు. అందుకే జగన్ చంద్రబాబును క్రెడిట్ చోర్ అంటాడు. జగన్ 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలిస్తే చంద్రబాబు వాటిని సమాధులతో పోల్చాడు. గవర్నమెంట్ స్కూల్లో చదివే బెండపూడి చిన్నారులను జగన్ ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్తే పచ్చపార్టీ వాళ్ళు కలిసి చిన్నారులను సైతం వదలకుండా ట్రోలింగ్ చేశారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ 3 రాజధానులను తెస్తే 3 ముక్కలాటని ఎగతాళి చేశారు. 100 ఏళ్ల తర్వాత ఎవడు చేయలేనటువంటి పనిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ చేస్తే జగన్
మీ భూములను లాక్కుంటాడని విష ప్రచారం చేశారు. వీళ్ళు ఇంతకంటే దిగజారారు అన్న ప్రతిసారి దిగజారుతూనే ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి అప్పు చేస్తుంది, కానీ మావిగన్ డబ్బును సంపాదిస్తుంది. ఆల్రెడీ చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలా చెబుతా. అనగనగా ఆంధ్ర అనే ఊరిలో జగనన్న, చంద్రన్న అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. చంద్రన్న చాలా పెద్దవాడు. మనుషులను తన అవసరాలకు నచ్చినట్టు వాడుకుంటూ వదిలేస్తూ ఉండేవాడు. అంగబలం అర్ధబలంలో అతన్ని మించిన వాడెవడు లేడు ఆ ఊరిలో. అన్నిటికీ మించి అతని దగ్గర 4 కుక్కలు కూడా ఉన్నాయి. ఏ కుక్కైనా ఇంట్లో దొంగలు పడితే, ఊర్లో దోపిడీదారులు పడితే వాళ్ళ మీద అరుస్తాయి, దాడి చేస్తాయి. కానీ ఈ కుక్కలు అలా కాదు. ఆ దొంగలతో కలిసి ఊరిలో ఉండే అమాయక ప్రజల మీద దాడి చేసి వాటాలు పంచుకుంటూ ఉండేవి. నీకింత నాకింత అని. ఎవరైనా ఆ ఊరికి మంచి చేద్దామని వస్తే వెంటనే కుక్కలు, దొంగలు అన్ని ఏకమై వాళ్ళ మీద దాడి చేసి ఊరి నుంచి వెళ్లగొడుతూ ఉండేవి. ఇది తెలుసుకున్న జగనన్న ఆ కుక్కలను, దొంగలను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. ప్రజలందరికీ జగనన్న మంచితనం, గొప్పతనం తెలియడం వలన ఆ ఊరికి సర్పంచ్గా ఎన్నుకున్నారు ప్రజలందరూ కలిసి. 5 సంవత్సరాలు ఆ ఊరిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు జగనన్న. ఒకరోజు అర్ధరాత్రి చంద్రన్న తన అతీంద్రియ శక్తులతో కలిసి జగనన్నను సర్పంచ్ పదవి నుంచి తొలగించేలా చేశాడు. ఆ ఊరి ప్రజలందరూ కన్నీరు ముండిరయ్యారు. ఇప్పుడు చంద్రన్న ఆడిందే ఆట, పాడిందే పాట. అవినీతి, అన్యాయం 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుంది. ఊరి ప్రజలందరి దగ్గర నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకెళ్లి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి తన బినామీలైన అత్తమామలకు కట్నంగా డబ్బిచ్చి 12 ఏళ్ల క్రితమే వాళ్ళ కూతురిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కలిసి చంద్రన్న దగ్గరకు వచ్చి తినడానికి తిండి లేకుండా మేము అగచాట్లు పడుతుంటే ఆ డబ్బంతా తీసుకెళ్లి ఏం చేశావు చంద్రన్న అని అడిగితే 100 ఏళ్ల తర్వాత నాకో కూతురు పుడుతుంది, దానికి ఇప్పుడే నేను అమరావతి అని పేరు కూడా పెట్టాను, మీరేం భయపడాల్సిన అవసరమే లేదు అని అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు. ఇక చంద్రన్న కుక్కలు, దొంగలు కాముగా ఉంటారా? అవును అవును అంటూ చంద్రన్నతో కలిసి ప్రజలందరినీ మభ్యపెట్టి మాయ చేశాయి. కానీ జగనన్న అలా కాదు. తన 3 కొడుకులైన మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని బాగా చదివించి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళనే నిలబడేలా చేశాడు. 3 కొడుకులు ఊరికి ఎంతో మేలు కూడా చేస్తున్నారు. కానీ చంద్రన్న కూతురు అమరావతి అనే పేరు మాత్రమే ఉంది, కానీ ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. జగనన్న మొదటి కొడుకు మచిలీపట్నం ఒక నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేసుకుని దేశ విదేశాల మధ్య పెద్ద పెద్ద పడవల ద్వారా వ్యాపారం చేస్తూ బాగా స్థిరపడ్డాడు. ఇక రెండో కొడుకు విజయవాడ పెద్ద బిజినెస్ మ్యాన్. అతని దగ్గర దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్, అంతర్జాతీయ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక మూడో కొడుకు గుంటూరు చదువులు చెప్పే మాస్టారే కాదు, వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే రైతు కూడా. ఈ 3 దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉంది. సముద్రంలో ప్రయాణించడానికి నౌకాశ్రయం, రోడ్డు మీద ప్రయాణించడానికి 110 కిలోమీటర్ల మేర 6 లైన్లతో కూడిన విశాలమైన రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించడానికి అంతర్జాతీయ విమానాశ్రయం, దేశం నలువైపులా ప్రయాణించడానికి కావలసిన రైల్వే జంక్షన్లు, ఊరికి దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతో జగనన్న ఈ 3ంటిని కలిపి మావిగన్ అనే ఒక మహానగరాన్ని నిర్మించాడు. కానీ చంద్రన్న మాత్రం తన స్వార్థంతో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, తాను తన కుటుంబం మాత్రం బాగుంటే చాలు అనుకుని సంపద సృష్టిస్తానని చెప్పి ఊళ్ళో వాళ్ళ దగ్గర ఉండే సంపదనంతా దోచుకెళ్తూ ఉండేవాడు. ఎందుకిలా అన్యాయం చేస్తున్నావంటే 100 ఏళ్ల తర్వాత నాకు అమరావతి అనే కూతురు పుడుతుంది, మీ అప్పంతా తీర్చేస్తుందిలే, బాధపడకండి అని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉండేవాడు. ఇదబ్బా మున్సిపాలిటీ వర్సెస్ మావిగన్. ఏదైనా భలే చెబుతా కదా నేను, చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలా. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అంట, సింగపూర్ ని తలదన్నే రాజధాని అంట. ఎప్పుడంట? 100 ఏళ్ల తర్వాతంట. ఇప్పుడు 4-5 లక్షల కోట్లు ఖర్చు పెడితేనంట, రైతుల దగ్గర 1,00,000 ఎకరాలు తీసుకుంటేనంట, రాష్ట్ర ప్రజల మీద లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం మోపితేనంట, 1,000 కోట్ల రూపాయల వడ్డీ కడితేనంట. అమరావతికి అప్పు చేయాలేమో, కానీ మావిగన్కి అప్పు చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ డబ్బులను సంపాదిస్తుంది మావిగన్, ప్రజలకు అన్నం పెడుతుంది మావిగన్. చంద్రబాబు అమరావతిలో రైల్వే స్టేషన్ ని కడతాడంట. మావిగన్ లో రైల్వే స్టేషన్ కాదు, ఆల్రెడీ దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్లు విజయవాడ, గుంటూరులో ఉన్నాయి. అమరావతిలో విమానాశ్రయం కడతాడంట చంద్రబాబు. మావిగన్ లో అంతర్జాతీయ గన్నవరం విమానాశ్రయం కూడా ఆల్రెడీ ఉంది, కట్టాల్సిన పనే లేదు. అమరావతిలో సముద్రం లేదు, కానీ మావిగన్ లో సముద్రమే కాదు,
పెద్ద పెద్ద పడవలు ఉండడానికి నౌకాశ్రయమే ఉంది. అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టి రోడ్డు, కరెంటు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు కల్పించాలేమో. అదే మ్యావిగన్ లో 2 లక్షల కోట్లు అవసరమే లేదు. ఆల్రెడీ 110 కిలోమీటర్ల మేర 6 లేన్లతో కూడిన విశాలమైన రోడ్డు మార్గం ఉంది. విజయవాడలోనే ఎన్టీపీఎస్ పోలవరం కుడి కాలువ ద్వారా 960 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన కరెంటు కూడా లభిస్తుంది. అమరావతిలో చేపలు తప్ప ప్రజలే లేరు, కానీ మ్యావిగన్ లో 60 లక్షల మంది ప్రజలున్నారు. అమరావతి కనీసం మున్సిపాలిటీ కూడా కాదు, కానీ మ్యావిగన్ లో 4 కార్పొరేషన్లో 2 మున్సిపాలిటీతో కలిసి ఉన్న ఒక మహానగరం. ఇక పచ్చ మీడియాని పడగొట్టి మ్యావిగన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. తస్మాత్ జాగ్రత్త. నందిని, పంది అంటూ బురద జల్లుతున్న ఈ పాన్ పరాగ్ పకోడీ గల్లను పడగొట్టి మ్యావిగన్ ని మహారాజధానిగా నిలబెట్టండి. ఇది కేవలం ప్లాన్ బి మాత్రమే. ఇక ప్లాన్ ఏ ఏంటో తెలుసా? 3 రాజధానులు. జగన్ బలమైన నిర్ణయాలైతే తీసుకుంటాడు, కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం అతను ఘోరంగా విఫలమయ్యాడు. కానీ మ్యావిగన్ ని అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ఉంది. ఎందుకంటే అది నాది, నీది కాదు, మనది, మనందరిది. మ్యావిగన్ గురించే ఇంత అద్భుతంగా చెప్పానంటే ఇక 3 రాజధానుల గురించి ఇంకెలా చెబుతానో మీ ఊహకే వదిలేస్తున్నా. వెళ్ళేటప్పుడు మీకు రహస్యం చెబుతా. ప్లాన్ బి ప్లాన్ ఏలో భాగమే.